హలో వ్యూయర్స్, ఈ సైట్లో సాయిల్ టెస్టింగ్ ఎస్బీసీ వాల్యూ 22 రావడం జరిగిందండి. ఈ ఎస్బీసీ వాల్యూతో కస్టమర్కి చెప్పిన విధంగా G+3+ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన లోడ్ని క్యాలిక్యులేషన్ చేసుకుని ఈ విధంగా మనకి ఫౌండేషన్ డ్రాయింగ్ని స్ట్రక్చర్ ఇంజనీర్ ఇవ్వడం జరిగిందండి. ఈ 13th పాయింట్లో చూడొచ్చు మీరు ఎస్బీసీ వాల్యూ ఎంత తీసుకున్నారు అని. అలాగే G+3+ పెంట్ హౌస్ అని కూడా ఇక్కడ 12th పాయింట్లో మెన్షన్ చేశారు. చాలామంది అడుగుతుంటారండి, ఏ స్టీల్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, ఏ రేషియోలో కలపాలి, ఇవన్నీ కూడా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందండి. ఎప్పుడైతే మనం సాయిల్ టెస్టింగ్ చేసుకుని స్ట్రక్చర్ ఇంజనీర్ ద్వారా మనం డిజైన్ తీసుకోవడం జరుగుతుందండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందండి. నేను ఇలా ఎవరో చేయరు అని చెప్పట్లేదండి, చాలామంది బిల్డర్ చేయరని మాత్రమే చెప్తున్నాను. మీరు బిల్డర్ చేత కట్టించుకున్నప్పుడు ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అని ఓవరాల్గా కాకుండా ఆన్ పేపర్ ఇలా డిజైన్లో మెన్షన్ అయి ఉంటే కనుక కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఫ్యూచర్లో. అలాగే ఫౌండేషన్ ఎంత డెప్త్లో వేయాలి, ఫుటింగ్స్ గోతులు ఎంత లెంత్ విడ్త్ తీయాలి, స్టీల్ మ్యాట్కి ఏ రాడ్ వాడాలి, ఎంత స్పేసింగ్ ఇవ్వాలి అనే దగ్గర నుంచి కాలం సైజెస్, కాలం రాడ్స్ ఎన్ని వాడాలి అనే వరకు అన్నీ క్లియర్గా ఉంటాయండి. చాలామంది అడుగుతుంటారు, ఎంత కాలం సైజ్ తీసుకోవాలి, ఎన్ని రాడ్లు వేయాలి మా బిల్డింగ్కి, G+2 కట్టాలంటే, G+3 కట్టాలంటే అని. కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ కాలమ్స్కి ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనేది అక్కడ సైట్ కండిషన్స్ అంటే ఎస్బీసీ కాలమ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్, స్పేసింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, వీటిని బేస్ చేసుకుని స్ట్రక్చర్ ఇంజనీర్ మనకి స్ట్రక్చర్ డిజైన్ డెవలప్ చేస్తారు. ఇలా చేసినట్లయితే కనుక మనకి బిల్డింగ్ లైఫ్ బెటర్గా ఉంటుందండి. అండ్ ఈ సైట్కి స్ట్రక్చర్ డిజైన్ ఏ విధంగా ఇచ్చారు, దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఈ ఫౌండేషన్ డీటెయిల్స్ అన్ని బ్రీఫ్గా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైతే మీ డ్రీమ్ హౌస్ని క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఏపీ, తెలంగాణ, చెన్నై, బెంగళూరు సంబంధించి ప్లీజ్ డూ కాంటాక్ట్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.